హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హెయిర్కి సంబంధించిన ఒక హెర్బల్ మిక్స్ని ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ మిక్స్ని 1 ఇయర్ యూస్ చేసుకుంటాను స్టోర్ చేసుకుని. సో చూడండి ఎలా చేస్తున్నాను. గోరింటాకు, మందారాకులు జిగురు ఎక్కువగా ఉండిద్దని మందారాకులు యూస్ చేస్తున్నాం. గోరింటాకులోనేమో హెయిర్ కలర్ హెన్నా టైప్ పడతారు కదా, దానికోసమని గోరింటాకు తీసుకుంటున్నాను. కరివేపాకు, హెయిర్ పెరగడానికి కరివేపాకు. మందార పువ్వు బ్లాక్నెస్ కోసం. ఏదైనా దురదలు లాంటివి అలాంటివి పోవాలి అని అంటే వేపాకు. వీటన్నిటినీ శుభ్రంగా ఒక పేపర్ మీద పెట్టి, ఎండ ఎక్కువగా ఉంది కదా, ఎండపెట్టేసాను. ఆల్మోస్ట్ ఒక 2 days ఎండపెట్టేసాను. వీటితో పాటు కుంకుడుకాయలు ఒక 2 to 3 kgs తీసుకుని వాటిని కూడా ఎండపెట్టేస్తున్నాను. వీటన్నిటిని లీవ్స్ వరకే ఇట్లా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ లీవ్స్ పౌడర్ ఒక దాంట్లో, మనకి కుంకుడుకాయలు కొట్టుకుని ఉన్న ఆ కుంకుడుకాయని కూడా ఒక బాటిల్లో, రెండింటిని స్టోర్ చేసుకొని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా లోపల బాగా గింజలు ఉంటాయి కదా, కొన్ని కొట్టేసుకొని అలా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి మన హెయిర్కి సరిపడా కుంకుడుకాయలు తీసుకొని వాటర్లో వేసి స్టవ్ మీద పెట్టేసుకొని బాగా హీట్ చేసుకొని ఒక 2 నుండి 3 పొంగులు వచ్చేంత వరకు వాటిని ఉడికించుకున్నాం. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకున్నాం. చల్లారిన తర్వాత ఆ కుంకుడుకాయలో నుండి రసం మొత్తం పిండి ఒక గిన్నెలోకి తీసుకున్నాం. చూడండి, బాగా ఇలా పిండేస్తే రసం బాగా వస్తుంది గుజ్జులాగా. అది తీసేసుకొని ఒక మగ్లో వేసుకొని మనం తీసుకున్న హెర్బల్ మిక్స్ ఉంది కదా, ఆ మిక్స్ని మన హెయిర్ లాంగ్ అయితే ఫుల్ స్పూన్, పెద్ద స్పూన్ అయితే ఒక ఫుల్ స్పూన్ పడుతుంది. లేదు అంటే చిన్న స్పూన్స్ అయితే, పెద్ద హెయిర్ వాళ్ళకి 2 spoons పడుతుంది. అదే జెంట్స్కి అయితే 1/2 spoon సరిపోతుంది. ఎందుకంటే బాగా ఎండ పెట్టేసి అన్నీ వేసాం కదండి, గోరింటాకు, వేపాకు, మందార పువ్వు. సో హెయిర్ పెరగడానికి పనిచేస్తుంది. దురదలు లాంటివి ఏమైనా ఉన్నా పోతాయి. ప్లస్ మెయిన్ థింగ్ ఏంటో చెప్పమంటారా, హెడేక్ అనేది అస్సలు ఉండదండి. ఈ మిక్స్తో హెడ్ బాత్ చేస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.